సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు బత్తుల సంజీవరాయుడు. ఎక్కడ సార్ మీది? మాది నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్లో. నేను జాతీయ బీసీ కార్యదర్శిని. సార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి 30 రోజులు పాలన పూర్తి అయ్యింది కదా. అసలు ఈయన నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రజలు హర్షిస్తున్నారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? కరెక్ట్గా 30 రోజులైంది ఆయన అధికారాన్ని తీసుకొని. ఈ 30 రోజుల్లో మొట్టమొదటి సంతకము వృద్ధులకు 4,000 నుంచి పెంచిన దాన్ని, దాంతోపాటు 3 నెలల బ్యాలెన్స్ను కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది 1వ తేదీన. అదేవిధంగా వికలాంగులకు పెంచిన మొత్తంతో సహా 6,000 రూపాయలు చేస్తూ 3 నెలల పెన్షన్ కలిపి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ఏదైతే సంతకం చేశారో అది అమలు చేసినాడు. దాంతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు కానీ, తర్వాత ఇతరత్ర ఇప్పుడు గ్రామాలలో గ్రామ పునర్నిర్మాణానికి ఆయన నడుం కట్టినారు. తర్వాత విదేశాల నుంచి దేశంలో ఉన్న రకరకాల కంపెనీలను ఇక్కడ స్థాపించుటకు ఆహ్వానిస్తున్నారు. విదేశాల నుంచి కూడా రకరకాల కంపెనీలను ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ ఉద్యోగ శక్తిని, ఉద్యోగులను పెంచడానికి, ఎక్కువ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. తర్వాత కేంద్రంతో కూడా సత్సంబంధాలను పెట్టుకొని రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేయడానికి ఆయన నిరంతర కృషి చేస్తున్నారు. రాత్రనక పగలనక కృషి చేస్తున్నారు. సార్, ముఖ్యంగా మీరు బీసీ కార్యదర్శి అని చెప్తా ఉన్నారు. మరి బీసీల విషయంలో, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు టీడీపీ నాయకులందరూ కూడా. మరి బీసీల విషయంలో ఎలాంటి న్యాయం చేయగలరా అంటారు? బీసీ రక్షణ చట్టం కూడా తీసుకొస్తానని చెప్పారు కదా, ఏంటి ఎలా ఉండబోతుందంటారు? వాస్తవంగా తెలుగుదేశం పుట్టిందే బీసీల సంక్షేమం కోసం, బీసీల అభివృద్ధి కోసం. రాష్ట్రంలో దాదాపు 90% బీసీల రక్షణ కోసం, బీసీల వెల్ఫేర్ కోసం, బీసీల అభివృద్ధి కోసం ఈ తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్నది. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు గారు మొన్న ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన అమలు చేస్తారు. బీసీల కార్పొరేషన్లు కూడా దాదాపు 56 కార్పొరేషన్లు ఉన్నాయి, 56 బీసీ కులాలకు. ఆ కార్పొరేషన్లన్నిటికీ కనీసం 100 నుంచి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి బీసీ కులాల అన్నిటినీ అభివృద్ధి చేయడానికి నడుంగట్టి ఆయన ముందుకు పోతున్నారు. చెప్పిన హామీలన్నీ నెరవేర్చడానికి నిరంతర కృషి చేస్తున్నారు. మీరు పల్లా శ్రీనివాసరావు గారిని కలిశారు, చంద్రబాబు నాయుడుని కలవడానికి వచ్చారు. అసలు ఏంటి మీ తరఫున, బీసీల తరఫున ఎలాంటి రెఫరెండం ఇచ్చారు? అసలు ఏం కోరుతా ఉన్నారు? బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం వ్యవసాయం అనేది రాష్ట్రంలో కీలక రంగము. ఆ రంగంలో వ్యవసాయ కూలీలు నానా యాతన పడుతున్నారు. వారికి వర్షాకాలంలో మాత్రమే కూలీలు దొరుకుతాయి. తర్వాత ఉపాధి హామీ పథకంలో కూడా 100 రోజులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారి సంక్షేమం కోసం, వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం ఒక ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి మేము చంద్రబాబు గారిని, పల్లా శ్రీనివాస యాదవ్ గారిని కలవడానికి కలిశాము. వారు కూడా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కూలీల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి వారు సుముఖాన్ని తెలియజేశారు.